హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు వీడియో మసాలా వడ, పచ్చిశనగపప్పుతో మసాలా వడ చేస్తున్నాను. ముందుగా పచ్చిశనగపప్పును 4 గంటలు నానబెట్టుకోవాలి. మీకు టైం ఉంటే నైట్ అంతా నానబెట్టుకోండి. పప్పు ఎంత బాగా నానితే అంత బాగుంటాయండి వడలు. నేను నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ చేశాను. పప్పు బాగా నానడం వల్ల వడలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టిన పప్పును వేసుకోవాలి. పప్పు వేసుకున్న తర్వాత కట్ చేసిన 4 పచ్చిమిర్చి, రుచికి తగిన సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. ఇవన్నీ వేసుకున్నప్పుడు బరకగా మిక్సీ పట్టించుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టించి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి ఒకసారి మిక్సీ తిప్పి ఆఫ్ చేయాలి. ఆనియన్స్ మెత్తగా మిక్సీ పట్టించుకోకూడదండి, పప్పులో కలిసే విధంగా ఒకసారి తిప్పుకోవాలి. తర్వాత నానబెట్టిన పచ్చిశనగపప్పు కొద్దిగా తీసి పక్కన పెట్టుకున్నాను. అది కూడా వేసి బాగా కలుపుకొని సాల్ట్ రుచి చూసుకోవాలి. సాల్ట్ తక్కువగా ఉంటే వేసుకొని హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్ నుండి తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని వడ వేసుకోవాలి. నేను హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత వడ వేసుకున్నానండి. స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో ఒక చిన్న ముక్క వేసుకొని చూసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక వడని ఇలా చేత్తోనే ఒత్తుకొని వేసుకుంటున్నాను. మనం పప్పును బాగా నానబెట్టుకొని నీళ్లు లేకుండా ఈ విధంగా మిక్సీ పట్టించుకుంటే వడ వేసేటప్పుడు చేతికి అతుక్కోదండి. ఏ కవరు, ఏ క్లాత్ అవసరం లేకుండా చక్కగా చేత్తోనే వేసుకోవచ్చు. చూడండి, నాకు ఎక్కడా విరిగిపోవడం లేదు, చాలా బాగా వచ్చాయి. నాకు అసలు చేతికి అతుక్కోలేదండి. నేను మళ్ళీ రెండోసారి వడపిండిని చేతితో ఒత్తడం చూపిస్తున్నాను. నాకు ఎక్కడ కానీ విరిగిపోవడం కానీ చేతికి అతుక్కోవడం కానీ లేదండి, చాలా చక్కగా వచ్చాయి. ఇలా అన్ని వడలు కాల్చుకోవాలి. వడలు కాల్చుకునేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వడలు తిప్పుకుంటూ 2 పక్కల బాగా కాల్చుకోవాలండి. ఇలా అన్ని వడలు గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే మసాలా వడ రెడీ అండి. ఈ మసాలా వడని చికెన్ కర్రీతో తింటే చాలా బాగుంటుంది, లేదంటే పల్లీ చట్నీతో తింటే కూడా చాలా బాగుంటుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.